డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము రక్షక తంత్రాల గురించి తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, సైకాలజీలో అత్యంత ముఖ్యమైన పాఠ్యాంశం రక్షక తంత్రాలు. టెట్ మరి డిఎస్సిలో ఖచ్చితంగా 1 or 2 బిట్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. అదేవిధంగా వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే కుంటనాలు, వ్యాకులత, సంఘర్షణ వలన మానసిక రుగ్మతలు ఏర్పడతాయి. ఈ రుగ్మతల నుంచి ఉపశమనం పొందడానికి ఉపయోగించే ప్రవర్తన నమూనాలనే రక్షక తంత్రాలు అంటారు. అంటే వ్యక్తికి తన జీవితంలో అనేకమైన సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలను అంటే వాటి నుంచి ఉపశమనం లేదా వాటి నుంచి తప్పించుకోవడానికి వ్యక్తి ఉపయోగించే రక్షక తంత్రాలే మనకు అతని ఆరోగ్యానికి, అదేవిధంగా అతని మానసికంగా ఫిట్ అవ్వడానికి కారణమవుతున్నాయి. అంటే ఈ విషయాన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ వివరించాడు. అంటే వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలను, సవాళ్ళను, సంఘర్షణలను, వ్యాకులతలను, కుంటలను తప్పించుకోవడానికి కొన్ని ట్రిక్స్ వాడతాడు. సో అటువంటి వాటిని రక్షక తంత్రాలని లేదా డిఫెన్స్ మెకానిజం అని సిగ్మండ్ ఫ్రాయిడ్ తెలియజేశాడు. అంటే రక్షక తంత్రాల గురించి చెప్పిన వ్యక్తి సిగ్మండ్ ఫ్రాయిడ్గా మనము గుర్తించాలి. మరి రక్షక తంత్రాలు వ్యక్తి మానసిక సామర్థ్యాన్ని చిన్న భిన్నం కాకుండా కాపాడతాయని ఫ్రాయిడ్ తెలిపాడు. అంటే ఇవి ఉపయోగించడం వల్ల ఒక వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యం పెరుగుతుంది. ఓకే, అతని యొక్క అంటే ఎటువంటి అంశమైన అందులో ఉన్న అతని మూర్తిమత్వం కానీ, అదేవిధంగా అతని యొక్క సైకాలజీ పరంగా అతడు పర్ఫెక్ట్ పర్సన్గా మారే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని మానసిక రుగ్మతలు కూడా అతడు వీటిని ఉపయోగించడం వలన అవి వెళ్ళిపోతాయి దాని నుంచి. కొన్ని సంఘర్షణలు, కొన్ని వ్యాకులతలు, కొన్ని కుంటనాలు, అలాంటి వాటిని ఈజీగా అతడు తప్పించుకుంటున్నాడు. సో ఇలా తప్పించుకోవడానికి వ్యక్తి సాధారణంగా వాడే మంత్రమే ఈ రక్షక తంత్రాలు. స్టూడెంట్స్, మీకు కుంటనం అంటే డౌట్ రావచ్చు. కుంటనం అంటే ఏమి చూద్దాం. వ్యక్తి చేసే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడినప్పుడు లేదా సరైన లక్ష్యం లేనప్పుడు వ్యక్తికి కుంటనానికి దారితీస్తుంది. అంటే ఎటువంటి లక్ష్యం లేని వ్యక్తికి ఈ కుంటనం కామన్ అని చెప్పేసి, అదేవిధంగా ఈ విషయాన్ని కోల్మన్ అనే వ్యక్తి వివరించాడు. కోల్మన్ ఏం చెప్తారంటే కుంటనం గురించి, వ్యక్తి చేసే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడినప్పుడు లేదా సరైన లక్ష్యం లేనప్పుడు ఆ వ్యక్తి కుంటనానికి గురవుతాడు. దాన్ని కుంటనంగా మనకు కోల్మన్ అనే సైకాలజిస్టు వివరించాడు. డియర్ స్టూడెంట్స్, మనము బోర్డు పైన ఈజీగా రాసుకొని మీకు అంటే మెమరీ అంటే ఉండేటట్లు ఈజీగా కొన్ని ఇంపార్టెంట్ రక్షక తంత్రాలు తీసుకున్నా, వాటికి ఎగ్జాంపుల్స్ కూడా తీసుకున్నా. ఎగ్జాంపుల్ ఖచ్చితంగా ఎగ్జామ్స్ అడుగుతారు కాబట్టి వాటిని బోర్డు పైన ఇంపార్టెంట్ వాటిని ప్రజెంట్ చేస్తాం. సో ఈరోజు పాఠ్యాంశాలు డిఫెన్స్ మెకానిజం లేదా రక్షక తంత్రాలు. ఈరోజు పాఠ్యాంశం రక్షక తంత్రాలు. డిఫెన్స్ మెకానిజం అంటారు ఇంగ్లీష్లో. ఈ రక్షక తంత్రాలను తొలిసారిగా సిగ్మండ్ ఫ్రాయిడ్ తెలియజేశాడు. సో మరి అసలు రక్షక తంత్రం అంటే ఏమిటి ఫస్ట్ చూసుకుంటే, మరి రక్షక తంత్రాన్ని ఆ వ్యక్తి ఎందుకోసం ఉపయోగిస్తాడు? మనం చెప్పినట్టు వ్యక్తి జీవితంలో ఎదురయ్యే అనేకమైన సంఘర్షణలకు ఓకేనా అతడు మానసికంగా చాలా రుగ్మత ఏర్పడతాయి. అంటే వ్యక్తికి తన జీవితంలో ఏర్పడే మానసిక రుగ్మతల నుంచి లేదా వ్యాకులత నుంచి ఉపశమనం పొందడానికి ఉపయోగించే ప్రవర్తన నమూనాలు. అంటే వ్యక్తి జీవితంలో ఏర్పడే అనేక రకాల రుగ్మతలను ఎదుర్కోవడానికి చూడండి ఉపయోగించే ప్రవర్తన నమూనాలనే
రక్షక తంత్రాలని సిగ్మండ్ ఫ్రాయిడ్ తెలిపాడు. ఇది దానికి ఎగ్జాక్ట్ నిర్వచనం. అంటే వ్యక్తి జీవితంలో అనేక రకమైన రుగ్మతలను ఎదుర్కోవడానికి ఉపయోగించే ప్రవర్తన నమూనాన్ని రక్షక తంత్రాలుగా సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే వ్యక్తి తెలపడం జరిగింది. ఓకే, ఈ రక్షక తంత్రాలు వ్యక్తి యొక్క మూర్తిమత్వం లేదా వ్యక్తి యొక్క అనేక అంశాల్లో ఇతన్ని కాపాడుతూ ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే రక్షక తంత్రాలు వ్యక్తి యొక్క మూర్తిమత్వం, ఇవి వ్యక్తి యొక్క మూర్తిమత్వం చిన్న భిన్నం కాకుండా కాపాడుతాయని సిగ్మండ్ ఫ్రాయిడ్ అభిప్రాయం. చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్. రక్షక తంత్రాలు, దీన్ని తొలిసారి చెప్పింది సిగ్మండ్ ఫ్రాయిడ్. వ్యక్తి జీవితంలో అనేక రకాల రుగ్మతలను ఎదుర్కోవడానికి ఉపయోగించే ప్రవర్తన నమూనాలని రక్షతంత్రాలని సిగ్మండ్ ఫ్రాయిడ్ తెలిపాడు. అదేవిధంగా ఇవి వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని చిన్న భిన్నం కాకుండా కాపాడుతాయని సిగ్మండ్ ఫ్రాయిడ్ తెలపడం జరిగింది. సో ఇవి రక్షక తంత్రాలు. మరి రక్షక తంత్రాల్లో చాలా ముఖ్యమైన అంశాలు ఉంటాయి. దమనం, పరిహారం, ప్రతిగమనం, విస్థాపనం, ప్రక్షేపణం, ఓకేనా, స్వైరకల్పన, హేతుబద్ధీకరణ, ఉదద్ధీకరణ, తదాత్మీకరణ, ఉపసంహరణ, సానుభూతి, ఇలాంటివి మనకి ఇంపార్టెంట్. ఒక 10-11 సేకరించడం. ఎగ్జామ్స్లో అది ఏ విధంగా ఇస్తారు, క్వశ్చన్ ఫ్రేమ్ ఇస్తా అని చెప్పేసి అది కూడా మీకు వివరిస్తా. ఫస్ట్ మనం చూసుకునేది ఫస్ట్ రక్షక తంత్రం రఫ్ చేద్దాం. ఫస్ట్ రక్షక తంత్రం దమనం. ఫస్ట్ మనము దమనం తీసుకుందాం. అంటే బాధాకరమైన, విషాదకరమైన, ఇబ్బందికరమైన విషయాలను మనసులోని అచేతన వ్యవస్థకు పంపేసి ఉపశమనం పొందడాన్ని దమనంగా పిలుస్తాము. దమనం అంటే ఏమి? బాధాకరమైన, విషాదకరమైన, ఇబ్బందికరమైన, అంశాలను అచేతన వ్యవస్థకు పంపి ఉపశమనం పొందడం. అంటే విషాదకరమైన, బాధాకరమైన, ఇబ్బందికరమైన అంశాలను అచేతన వ్యవస్థకు పంపి ఉపశమనం పొందడం, దాన్ని మనము దమనంగా పిలుస్తాము. అంటే విషాదకరమైన అంశాన్ని ఒక వ్యక్తి కావాలని మర్చిపోవడం, కావాలనే చూడండి ఎంత అంటే బాధాకరమైన, విషాదకరమైన, ఇబ్బందికరమైన విషయాలను మనస్సులోని అచేతన వ్యవస్థకు పంపేసి ఉపశమనం పొందడం, అంటే కావాలని మర్చిపోవడం, దీన్నే దమనంగా పిలుస్తాము. సుధం. దీనికి మనకి ఎగ్జామ్లో అప్లికేషన్ మెథడ్లో మనకు క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకుందాం. మోడల్ క్వశ్చన్స్. ఇక్కడ ఏమంటున్నాం మనం? విషాదాంశాలను ఒక వ్యక్తి కావాలని మర్చిపోవడాన్ని దమనంగా పిలుస్తామని చెప్తాం. ఎగ్జాంపుల్,
యుద్ధంలో తన రెజిమెంట్లోని ఆర్మీ మేజర్ చనిపోతాడు. అయినను సైనికులు దాన్ని మర్చిపోయి యుద్ధాన్ని కొనసాగిస్తారు. చూడండి, యుద్ధంలో తన రెజిమెంట్లోని ఆర్మీ మేజర్ చనిపోతాడు. అయినను సైనికులు దాన్ని మర్చిపోయి యుద్ధాన్ని కొనసాగిస్తారు. అంటే ఆ బాధాకరణ విషయాన్ని మర్చిపోయి తాను అలా ఆర్మీ మేజర్ చనిపోయినా, వాళ్ళ కెప్టెన్ చనిపోయినా వీళ్ళు ఆ విషయాన్ని మర్చిపోయి యుద్ధాన్ని కొనసాగిస్తారు. ఇక రెండవది మనకు టీచర్, మన స్కూల్ కాబట్టి చెప్తా. టీచర్ తరగతి గదిలో ఒక విద్యార్థిని తిడతాడు అందరి ముందు. తరగతి గదిలో అందరి ముందు ఒక విద్యార్థిని తిడతారు. అయినను మరుసటి రోజు ఆ విద్యార్థి స్కూల్కి వస్తాడు. స్కూల్కి నవ్వుకుంటూ వస్తాడు. చూడండి, అంటే తరగతి గదిలో టీచర్ స్టూడెంట్ను తిడతాడు, తుక్కు తిడతాడు. ఆయనను ఆ విద్యార్థి ఏం చేస్తాడు, ఆ విషయాన్ని మర్చిపోతాడు. యథాతథంగా పొద్దున స్కూల్కి హాజరవుతాడు. అంటే కొన్ని విషయాలను కావాలని మర్చిపోతాడు. అదేవిధంగా స్పోర్ట్స్ చూద్దాం. స్పోర్ట్స్ తీసుకుందాం మోడల్. ఇవి 3 మోడల్ క్వశ్చన్స్. స్పోర్ట్స్ తీసుకుంటే కోచ్ ఆటగాడిని తిట్టినప్పటికీ అది మర్చిపోయి అద్భుతమైన నైపుణ్యాన్ని క్రీడాకారుడు ప్రదర్శించడం. ఇది మనకు దమనంగా భావిస్తాం. మన క్వశ్చన్ ఎట్లా ప్రేమిస్తాడు, యుద్ధంలో తన రెజిమెంట్లోని ఆర్మీ మేజర్ చనిపోతాడు. అయినను సైనికులు దాన్ని మర్చిపోయి యుద్ధాన్ని కొనసాగిస్తారు. ఇది ఏ రకమైన రక్షాతంత్రంగా భావించవచ్చు? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇస్తారు. రెండవ మోడల్, ఒక తరగతి గదిలో టీచర్ అందరి ముందు విద్యార్థిని తిడతాడు. అయినను ఆ పిల్లవాడు తెల్లవారుజామున మరుసటి రోజు నవ్వుకుంటూ స్కూల్కి వస్తాడు. ఇది ఏ రకమైన రక్షాతంత్రంగా భావించవచ్చు? థర్డ్, కోచ్ ఆటగాడిని తిట్టినప్పటికీ అది మర్చిపోయి అద్భుతమైన నైపుణ్యాన్ని క్రీడాకారుడు ప్రదర్శిస్తాడు. అంటే కోచ్ తిట్టినప్పటికీ ఆ కోచ్ తిట్టినా అది మర్చిపోయి మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శనను ప్రదర్శిస్తాడు. ఇది ఏ రకమైన రక్షాతంత్రం? ఇట్లా ప్రేమిస్తారంటే, రాము అనే వ్యక్తి క్రికెట్లో ప్రావీణ్యుడు. ఆ రోజు ప్రాక్టీస్ సెషన్లో కోచ్ రామును విపరీతంగా తిట్టడం జరిగింది. ఆయనను రాము ఆట ప్రారంభం నుంచే అద్భుతంగా ఆడి జట్టును గెలిపించాడు. ఇదే రకమైన రక్షాతంత్రంగా చెప్పవచ్చు. అంటే మనం ఈజీగా దమనంగా చెప్పచ్చు. సింపుల్. బాధాకరమైన, విషాదకరమైన, ఇబ్బందికరమైన విషయాలను మనస్సులోని అచేతన వ్యవస్థకు పంపి ఉపశమనం పొందడాన్ని దమనంగా పిలుస్తాము. అంటే ఒక విషయాన్ని కావాలని మర్చిపోవడం. దమనం అనేది అమృతం మరియు విషయం లాంటిది కూడా అని చెప్పవచ్చు. ఓకేనా? ఎట్లంటే మంచి విషయాలను మర్చిపోవడం మనకు బాధాకరం. అంటే చాలా మంచి విషయాలు విషాదకరం అయిపోతుంది. మంచి విషయాలు మర్చిపోతే ఎగ్జాంపుల్, ఎగ్జామినేషన్లో మనం చదువుకున్న విషయాలు గుర్తు రాకపోతే అది మనకు బాధాకరమే. ఇక ఎగ్జామినేషన్లో అన్ని సరైన విషయాలు మొత్తం గుర్తుకు రావడం మనకు
ఒక అదృష్టంగా భావించవచ్చు. సో దమనం అనేది 2 భాగాలు ఉంటుంది. ఓకేనా, అదృష్టం, దురదృష్టం, బాధ, సంతోషం, దుఃఖం, సంతోషం. సో మనకు క్వశ్చన్స్ ఈ విధంగా ప్రియమవుతాయి కాబట్టి మనము ఏ మోడల్ ఇచ్చినా ఫస్ట్ క్వశ్చన్ను మనం చదివేసి దాన్ని క్లారిటీగా చదివిన తర్వాతనే ఆన్సర్ మనం ప్రజెంట్ చేయాలి. సో ఇవన్నీ అంటే ఒకే విధంగా ఉంటాయి. దమనం, పరిహారం, ప్రతిగమనం, విస్థాపనం లాంటివి ఒకే విధంగా ఉంటాయి. ఇవి మోడల్ క్వశ్చన్స్ మనకు అనిపించే అవకాశం ఉంటాయి కాబట్టి ఇచ్చిన క్వశ్చన్లో మనం క్లారిటీగా చదివితే ఈజీగా ఆన్సర్ ప్రజెంట్ చేయవచ్చు. సో దమనం అయిపోయింది. రెండవది చూద్దాం. రెండవది మనకు పరిహారం. చాలా ఇంపార్టెంట్. పరిహారం ఇది చాలా ఇంపార్టెంట్. రక్షక తంత్రం రెండవది చాలా సింపుల్ ఉంటుంది. ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ఇతర రంగాల్లో రాణించలేదు, మరో రంగాల్లో రాణించడం. ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరే రంగంలో రాణించడం. చూద్దాం. ఒక రంగంలో రాణించలేని వ్యక్తి మరొక రంగంలో రాణించడం. రాణించడాన్ని పరిహారంగా పిలుస్తాము. చూడండి, ఒక రంగంలో రాణించలేని వ్యక్తి మరో రంగంలో రాణించడం అంటే ఎట్లుంటుంది అంటే చాలా సింపుల్ ఉంటుంది. వ్యక్తి తన కోరికలను తీర్చుకోలేకపోయినప్పుడు వేరే ఆ కోరికలకు ప్రత్యామ్నాయ పద్ధతిలో తీర్చుకుంటాడు. అంటే వ్యక్తి తన కోరికలను తీర్చుకోలేకపోయినప్పుడు అదే కోరికలను ప్రత్యామ్నాయ పద్ధతిలో తీర్చుకుంటాడు. వ్యక్తి తన కోరికలను తీర్చుకోలేనప్పుడు అదే కోరికలను ప్రత్యామ్నాయ మార్గాల్లో తీర్చుకుంటాడు. వీటికి మోడల్స్ క్వశ్చన్స్ మనకి ఏ విధంగా చూద్దాం. చూద్దాం ఎట్లుంటాయి అంటే ఎగ్జాంపుల్, మనకు పరిహారం చూసుకుంటే స్టీఫెన్ హాకింగ్ చాలా మంచి మేధావి, అనేక రకమైన పుస్తకాలు రాసిండు. ఓకేనా, ఇతడు పాపము కుర్చీకే పరిమితం అయిపోతాడు. కుర్చీకే పరిమితం అయినప్పటికీ తనలో ఉన్న ఆలోచనలు కంప్యూటర్లోకి ప్రవేశపెట్టి ప్రపంచానికి అంటే సైన్స్ రంగానికి ఎనలేని సేవలు పొంది నోబెల్ ప్రైజ్ కూడా పొందాడు. స్టీఫెన్ హాకింగ్ ఎగ్జాంపుల్. అంటే ఇతడు స్వతహాగా వికలాంగుడైనప్పటికీ తనలోని ఆలోచనలు కనీసం కథలు రాదు, మాట్లాడరాదు, ఓన్లీ అతని మెదడే పనిచేస్తుండే. సో అటువంటి పరిస్థితుల్లో కదలేని వ్యక్తి కూడా తను మెదడు ద్వారా సాంకేతాలను కంప్యూటర్కి అందించి అద్భుతమైన ప్రగతిని సైన్స్ రంగంలో అత్యద్భుతమైన కృషి చేశాడు కాబట్టి దానికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఇది ఎట్లా అంటే ఇది మనము పరిహారంగానే భావించవచ్చు. ఒక రంగంలో రాణించిన వ్యక్తి మరో రంగంలో రాణించడాన్ని పరిహారం అంటారు. అంటే వ్యక్తి కోరికలను తీర్చుకోలేనప్పుడు అదే కోరికలను ప్రత్యేక మార్గంలో తీర్చుకుంటాడు. స్టీఫెన్ హాకింగ్ ఎగ్జాంపుల్. కదలలేడు, నడవలేడు, కనీసం టైప్ కూడా చేయలేడు, కానీ అయినా తన యొక్క మేధస్సుతో ప్రపంచానికి ఒక అద్భుతమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన వ్యక్తే స్టీఫెన్ హాకింగ్. అదేవిధంగా ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయిన అమెరికాకు 3 సార్లు ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు. అంటే చూడండి ఎటువంటి వ్యక్తి ఎట్లా అంటే
అతడు ఎటువంటి అంటే కదలలేకున్నా నడవలేకున్నా ఏం చేయకపోయినా స్టీఫెన్ హాకింగ్ ఏ విధంగా రాణించాడు. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ కూడా వికలాంగుడు అయినప్పటికీ ఆయన 3 సార్లు అమెరికా ప్రెసిడెంట్ అయిండు. సో ఇది ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్, ఇప్పుడు టెన్నిస్లో రాణించలేని వ్యక్తి యాజ్ యూజువల్గా అదేవిధంగా ఉన్న క్రికెట్లో రాణిస్తాడు. ఇది కూడా పరిహారం కిందకి వస్తుంది. టెన్నిస్లో రాణించలేని వ్యక్తి అంటే ఒక రంగంలో రాణించిన వ్యక్తి మరొక రంగంలో రాణించాలని చెప్తుంది దీన్ని. టెన్నిస్లో రాణించలేని వ్యక్తి క్రికెట్లో అద్భుతంగా రాణిస్తాడు, లేదా క్రికెట్లో రాణించలేని వ్యక్తి టెన్నిస్లో అద్భుతంగా రాణిస్తాడు. ఇదే మనకు పరిహారంగా గుర్తించవచ్చు. అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి మరొక రంగంలో రాణించడమే పరిహారంగా భావించవచ్చు. ఇవి మనకు లైవ్ ఎగ్జాంపుల్స్. చూద్దాం, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ పాయింట్ చూద్దాం, క్వశ్చన్ కాదు. థర్డ్ది ప్రతిగమనం. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ప్రతిగమనం అంటే సింపుల్. కుట్రానికి లోననే వ్యక్తి పెద్దవారైనా చిన్నపిల్లలుగా ప్రవర్తించడం. ఓకేనా. ఫస్ట్ మనం కుంటనం అంటే ఏం చూసుకుందాం అని చెప్పుకుందాం. కుంటనం ఈ కుంటనం అంటే వ్యక్తి చేసే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడినప్పుడు, వ్యక్తి చేసే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడినప్పుడు, లేదా సరైన లక్ష్యం లేనప్పుడు వ్యక్తి కుంటనానికి దారితీస్తుంది. సరైన లక్ష్యం లేనప్పుడు కుంటనానికి దారి చేస్తుంది. దీన్నే కుంటనం అంటారు. దీన్ని నిర్వచించిన వ్యక్తి మాత్రం మనకు కోల్మన్. ఓకే. అంటే ఒక వ్యక్తి చేసే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడితే ఆ వ్యక్తి కుంటనానికి లోనవుతాడు. అంటే ఒక పని కానప్పుడు అతడు విపరీతమైన డిప్రెషన్లోకి పోతాడు. దాన్ని కుంటనంగా పిలుస్తాం. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిగమనం అంటే వ్యక్తి చేసే ప్రయత్నాల్లో ఆటంకం ఏర్పడినప్పుడు ఈ ప్రతిగమనం అనేది ఏర్పడుతుంది అనుకోవచ్చు మనం. సో కుంటనానికి లోనైన వ్యక్తి పెద్దవారైనా చిన్నపిల్లలుగా ప్రవర్తించడం. కుంటనానికి లోనైన వ్యక్తి పెద్దవారు అయిన చిన్నపిల్లలుగా ప్రవర్తించడం. దీన్నే గమనం అంటారు. చూడండి, అంటే కుంటనం అంటే చెప్పుకున్నాం కదా కర్మజాత్మలిగా. వ్యక్తి చేసే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడినప్పుడు, ఓకేనా, అనేకమైన సమస్యలు వస్తే ఆ వ్యక్తి అతని మైండ్ ఖరాబ్ అయిందంటారు, మనం దిమాగ్ ఖరాబ్ అయిందని చెప్తారు, అదే విషయం. సో అది కుంటనంగా మారుతుంది. ఓకేనా. ఈ కుంటనకు సరైన లక్ష్యం లేకుండా కూడా కుంటనం దారితీస్తుంది చెప్పేసి కోల్మన్ చెప్పిండు. ఇక్కడ ప్రతిగమనం అదే. కుంటనానికి లోనైన వ్యక్తి పెద్దవారైనా చిన్నపిల్లలుగా ప్రవర్తించడాన్ని గమనంగా పిలుస్తాము. ప్రతిగమనం. సో వీటికి మోడల్ క్వశ్చన్స్. చూద్దాం మోడల్ క్వశ్చన్స్ కుంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు అత్తవారింట్లో లొల్లి అయిన ఒక అమ్మాయి ఆ విషయాన్ని తన
తల్లిగారింట్లో ఏడ్చుకుంటూ చెప్పడం. అత్తవారింట్లో లొల్లి అయిన ఒక అమ్మాయి ఆ విషయాన్ని తన తల్లిగారింట్లో ఏడ్చుకుని చెప్పడం. ఆ అమ్మాయి పెద్ద అమ్మాయి అయినప్పటికీ చిన్నపిల్లగా ఏడుస్తుంది తల్లిగారింట్లో. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ మోడల్లో. రెండవ మోడల్ ఓకేనా. 1వ తేదీ నాడు తన పెన్షన్ డబ్బులు, మనం టీచర్స్ కాబట్టి చెప్తున్నా, పెన్షన్ డబ్బులు లేదా జీతం అనుకోండి, పెన్షన్ డబ్బులు పడలేదని తాతగారు తన మనవడితో కలిసి మనవడితో ఏడవడం. తాతగారు తన మనవడితో ఏడవడం. 1వ తేదీ నాడు తన పెన్షన్ డబ్బులు పడలేదని తాతగారు తన మనవడితో ఏడవడం. చూడు, అంత పెద్ద 60-70 ఏళ్ళు అయినప్పటికీ పెద్దవాడికి చిన్న పిల్లల ఏడవడం అన్నట్లు. మూడవ మోడల్. తనకు ఒక క్రీడాకారుడు తనను మ్యాచ్ ఆడించలేదని తన కోచ్ వద్ద ఏడవడం. పెద్దవాళ్ళు క్రీడాకారుడు పెద్దవాడినప్పటికీ మ్యాచ్ ఆడించలేని చెప్పేసి తన జట్టులో చోట్లేని చెప్పేసి కోచ్ వద్ద ఏడవడం. 4వది మ్యాచ్ ఓడిపోయామని కోచ్ తమ యొక్క క్రీడాకారుల దగ్గర ఏడవడం. బిగ్గరగా ఏడవడం. ఇవి మోడల్ క్వశ్చన్స్. ఈ విధంగా ఫ్రేమ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఎట్లా వస్తే ప్రతిగమనం గురించి ఎట్లా వస్తారంటే, మ్యాచ్ ఓడిపోయిందని కోచ్ తమ యొక్క క్రీడాకారుల దగ్గర బిగ్గరగా ఏడవడం. క్రీడాకారులు చిన్న అన్నప్పటికీ కోచ్ పెద్ద ఏజ్ ఉన్నప్పటికీ అతడు పిల్లల దగ్గర వచ్చి ఏడవడం మ్యాచ్ పోయిందని చెప్పేసి. ఇంకోటి, అత్తవారింట్లో లొల్లి అయిన ఒక అమ్మాయి ఆ విషయాన్ని తన తల్లిదండ్రుల గారింట్లో వచ్చి ఏడ్చుకుంటూ చెప్తుంది. ఈ మోడల్ క్వశ్చన్స్ ఈ విధంగా వస్తాయి. ఎట్లా వస్తాయో చూద్దాం చెప్తాయి. ఇప్పుడు రాము అనే వ్యక్తి 1వ తేదీ నాడు తన పెన్షన్ డబ్బులు పడలేదని తన మనమడైన సోము దగ్గర ఏడవడం జరిగింది. ఇది ఏ రకమైన రక్షతంత్రంగా చెప్పవచ్చు. అప్పుడు మనం ఈజీగా టక్మని ప్రతిగమనమని చెప్పాలి. అదేవిధంగా మ్యాచ్ ఓడిపోయామని చెప్పేసి ఏజ్లో పెద్దయిన కోచ్ కూడా తమ క్రీడాకారుల దగ్గర బిగ్గరగా ఏడుస్తాడు. ఇదే రకమైన రక్షతంత్రంగా అంటే మనం ప్రతిగమనం చెప్పాలి. ఇవి ఎగ్జాంపుల్స్. 3 అయిపోయినాయి. చూద్దాం 4వది. చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్, ఫోర్త్ బిట్టు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. విస్థాపనం చాలా అడిగిండు చాలాసార్లు. ఇది సింపుల్ ఉంటుంది. తన కోపాన్ని ఇతరులపై ఆపాదించడం. లేదా ఒక అధికారి, ఒక పై అధికారి కింది అధికారులను తిట్టడం.
చూడండి చాలా సింపుల్. తన కోపాన్ని లేదా తనకంట తక్కువ స్థాయి వారిపై చూపడం. ఇంకోటి తన కోపాన్ని తనకంటే తక్కువ స్థాయి అధికారులపై చూపటం. విస్థాపనం అంటే తన కోపాన్ని ఇతరులకు ఆపాదించడం. ఓకేనా? ఇది ఎట్లుంటుందంటే ఏదైనా ఒకటి స్టూడెంట్ కానీ టీచర్ కానీ హైయర్ ఆఫీసర్ కానీ ఏదైనా ఒక వేరే ప్రాబ్లం ఉంటాయనకో అంత ప్రాబ్లమ్ని ఇతరులపై ఆపాదిస్తాడు. ఎట్లా అంటే చూద్దాం. సింపుల్. మనకు ఎగ్జాంపుల్ చూసుకుంటే మోడల్ క్వశ్చన్. అత్త మీద కోపం దిత్తు మీద చేయడం అని చెప్తారు. అత్త కోడల మధ్య గొడవ అయితే అత్త మీద కోపం చేస్తారంటే ఈ దుత్త పైన పాల దుత్తపై పెరుగు దుత్తపై ఎత్తెత్తలు వాళ్ళు. అత్త కోడల మీద గొడవ అయితే ఏదన్నా ఇప్పుడు బోళ్ళు ఎత్తేసుడు కానీ అన్నం ప్లేట్ ఎత్తేసుడు కానీ అలాంటి వాటిని మనం విస్థాపనంగా పిలుస్తాము. ఇక మన టీచింగ్ పరిభాషలు చెప్పాలనుకుంటే ఎగ్జాంపుల్, కలెక్టర్లు డిఈఓ సార్తో మీటింగ్ తీసుకున్నారు. సో కలెక్టర్ సారు డిఈఓ సార్ను తిట్టిండు. ఇట్లా అయితే ఎట్లుంటుంది, ఓకేనా? మంచి డిసిప్లిన్ ఉండాలా, స్కూల్లో మంచి డెవలప్ కావాలా, సో విద్యార్థుల హాజరు పెరగాల, స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ పెరగాల, ఓకేనా? వీళ్ళకు స్కాలర్షిప్ ఇస్తున్నాం, స్కూల్ కట్టించినాం, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, ఎందుకోసం మరి మార్పు రాకలేదు, సక్సెస్ కావాలని చెప్పేసి కలెక్టర్ సార్ మీటింగ్ పెట్టి డిఓ వాళ్ళను తిడతారు. డిఓ సార్ ఏం చేస్తాడు? డిఓ సారు హెడ్ మాస్టర్ మీటింగ్ పెట్టి హెడ్ మాస్టర్ అని తిడతాడు. హెడ్ మాస్టర్ ఏం చేస్తాడు? అదే మీటింగ్ పెట్టేసి స్కూల్లో టీచర్స్ని తిడతాడు. ఈ టీచర్స్ ఏం చేస్తారు? టీచర్స్ హెడ్ మాస్టర్ ఇచ్చిన కోపం మీద పిల్లల్ని తిడతారు. ఇది మన టీచింగ్ పరిభాషలో విస్థాపనంగా చెప్పవచ్చు. అంటే ఒక మీటింగ్లో, కలెక్టర్ మీటింగ్లో సింపుల్, ఒక మీటింగ్లో డిఓ గారిని కలెక్టర్ గారు తిట్టినప్పుడు ఇక యాజ్ యూజువల్గా డిఓ గారు హెడ్ మాస్టర్లు టీచర్స్ స్టూడెంట్ తిడతారు. దీన్ని విస్థాపనం అంటారు. అంటే తన కోపాన్ని తనకంటే తక్కువ వారిపై చూపడమే విస్థాపనంగా చూపిస్తాము. ఈ ఎగ్జాంపుల్స్ ఇవి రావచ్చు. ఇవి రెండో క్వశ్చన్, జిల్లా కలెక్టరు మీటింగ్లో జిల్లా కలెక్టర్ ఒక మీటింగ్లో, ఒక సమీక్ష మీటింగ్లో డిఓ గారిని తిడతారు. అదే డిఓ గారు హెడ్ మాస్టరు టీచర్స్ స్టూడెంట్స్ని తిట్టడము ఏ రకమైన రక్షతంత్రంగా చెప్తారు. ఈ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే మనం ఈజీగా విస్థాపనంగా చెప్పాలి. చాలా సింపుల్. అంటే తన కోపాన్ని తనకన్నా తక్కువ స్థాయి వారిని తిట్టడం, అంటే ఏదో ఒక కోపం వీళ్ళ మీద తీయడం అని చెప్పేసి దీని యొక్క అర్థం అన్నట్టు. తన కోపాన్ని తనకంటే తక్కువ స్థాయి వారిపై చూపడాన్ని విస్థాపనంగా పిలుస్తాము. చాలా ఇంపార్టెంట్, అడిగిండు. సో ఇవి మన కొన్ని మోడల్ క్వశ్చన్స్. ఇవి ఏంటన్నా మనము
ఈయన వందల ఫ్రేమ్ చేసుకోవచ్చు, 10ల సంఖ్యలో 100 సంఖ్యలో ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇక మనకు ఇంకోటి విస్థాపనం తర్వాత మనకు ప్రక్షేపణం. ప్రక్షేపణ అంటే తన లోపాలను ఇతరులకు ఆపాదించడం. విస్థాపన అంటే తన కోపాన్ని, కనిపించదుగా, విస్థాపన అంటే కోపాన్ని వేరొళ్ళ మీద ఆపాదించడం. ప్రక్షేపణ అంటే తన లోపాలను ఇతరులకు ఆపాదించడం, ఇతర వస్తువులకు ఆపాదించడం. చూద్దాం. ప్రక్షేపణం. 5th ప్రక్షేపణం తన లోపాలను ఇతరులకు లేదా వస్తువులకు ఆపాదించడం. దీన్ని ప్రక్షేపణంగా పిలుస్తాము. ఇక్కడ విస్థాపనం అంటే కోపం చెప్తున్నాం. ఇక్కడ ప్రక్షేపణ అంటే లోపాలు. కనిపిస్తుంది కాదు, లోపాలు. ఇంకా చూసుకోండి. తన లోపాలను ఇతరులకు లేదా వస్తువులకు ఆపాదించడమే ప్రక్షేపణం. ఇది ఇంపార్టెంట్ అయిన రక్షకతంత్రం. మనకు ఎగ్జామినర్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారని చెప్పేసి చూద్దాం మనం. మోడల్ క్వశ్చన్స్. మోడల్ మనకు పాత మాట చూసుకుని జమానా. ఆడలేక మద్దల మీద పడడం. ఆడలేక అంటే ఒక వ్యక్తికి తబల కొట్టడం రాదు, కానీ ఆ తబల మీద పడతాడు, అంటే తబల ప్రాబ్లం అని చెప్పేసి. ఇక రెండవ ఎగ్జాంపుల్, బ్యాటింగ్ సరిగా చేయలేని వ్యక్తి పిచ్ సరిగా లేదని చెప్పడం. అందుకే అవుట్ అని చెప్తాడు. ఎగ్జామ్స్కి ప్రిపేర్ కాని వ్యక్తి ఎగ్జామ్ రాయకపోవడం, ఇది కూడా వస్తుంది. కానీ ఇవి చూసుకుందాం, ఇవి వేరే మనకు మళ్ళీ అన్ని కలిసిపోతాయి, కన్ఫ్యూజ్ అవుతారు. బ్యాటింగ్ సరిగా చేయలేని వ్యక్తి పిచ్ సరిగా లేదని చెప్పడం, ఓకేనా. ఆడలేక మధ్యల మీద పడడం. అదేవిధంగా రెండు సరిపోతాయి. అంటే ఏదైనా లోపం ఉంటే వస్తువులు లేదా ఇతర వాటికి ఇతరులకు ఆపాదించడం అని చెప్పేసి మనకు ఈ ప్రక్షేపణ యొక్క ఎగ్జాంపుల్స్. విస్థాపన అంటే కోపం, ప్రక్షేపణ అంటే లోపం. విస్థాపన కోపం, ప్రక్షేపణ లోపం. ఇవి రెండే మర్చుకొని కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, రైట్. 6వ చూద్దాం. హేతుబద్ధీకరణ అడిగిండు. హేతుబద్ధీకరణ అంటే చూడండి, వ్యక్తి తన లక్ష్యాలలో సఫలం కాకపోయినప్పటికీ తన చర్యలను సమర్థించుకోవడం. వ్యక్తి తన లక్ష్యాలను సఫలం కానప్పటికీ
వ్యక్తి తన లక్ష్యాలలో సఫలం కానప్పటికీ ఓకే తన చర్యలను సమర్థించుకోవడం లక్ష్య సాధనలో సఫలం కానప్పటికీ తన చర్యలను సమర్థించుకోవడం హేతుబద్ధంగా పిలుస్తాము. అంటే ఒక వ్యక్తి యొక్క లక్ష్యం నెరవేరేది కానీ దానికి ఏదో సాకు చెప్తారని చెప్పేసి ఓకే. అంటే తాను అనుకున్న లక్ష్యం సాధించకపోయినప్పటికీ తన చర్యలను సమర్థించుకుంటాడు. ఎట్లుంటాయంటే మన ఎగ్జాంపుల్ ఉంటాయి, మోడల్ క్వశ్చన్స్. అందని ద్రాక్ష పుల్లన్న, ఇది ఏతికరణకు ఎగ్జాంపుల్, డెడ్ ఎగ్జాంపుల్. ద్రాక్ష చెట్టు బాగా ఎత్తుకుంటుంది, నక్కకేమో అది తెంపుకొని తినరాదు. కాబట్టి నక్క కానీ మనిషి కానీ ద్రాక్ష పళ్ళు బాగున్నాయి కానీ చాలా పుల్లగా ఉన్నాయని చెప్తారు తినకపోయినా. అందది కాబట్టి ఆయనగా అందినట్లు అంటాడు, తిన్నట్లే భావిస్తాడు, అది పుల్లగా అని చెప్తాడు. అదేవిధంగా రెండో ఎగ్జాంపుల్, పరీక్షలో ఒక విద్యార్థిని కాపీ చేస్తుండగా స్క్వాడ్ టీం పట్టుకున్నారు, తనిఖీ అధికారులు పట్టుకున్నారు. ఆ విద్యార్థి ఏమంటారంటే అప్పుడు ఆ విద్యార్థి అందరూ కాపీ కొడుతున్నారు, నేను కొడితే తప్పేంటి అని అంటాడు. తప్పేంటి అనటం, ఇది హేతుబద్ధీకరణ. ఎగ్జాంపుల్ చూడండి, 10th క్లాస్ ఎగ్జాంపుల్ విద్యార్థి కాపీ చేస్తున్నాడు. కాపీ చేసేటప్పుడు తనిఖీ వచ్చే విద్యార్థి పట్టుకుంటే విద్యార్థి అంటాడు, ఇదే మాట అంటాడు, అందరూ కాపీ ఇస్తున్నాను సార్, నేను కూడా కాపీ ఇస్తానని చెప్తాడు. అంటే అతడు సఫలంగా, అంటే తన ఏం చేస్తాడంటే వ్యక్తి తన లక్ష్యంలో సఫలం కాకపోయినప్పటికీ తన చర్యలను సమర్థించుకుంటాడు. నేను చేసిన రైటే అంటాడు. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే కూడా ఇదే హేతుబద్ధీకరణ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. ఓకే, మీది 6 అయిపోయినాయి. 7వది సానుభూతి. ఒత్తిడి వలన కలిగే బాధకు ఇతరుల నుండి సానుభూతి పొందడమే దీని సానుభూతి. 7వది సానుభూతి. ఒత్తిడి వలన కలిగే బాధను ఇతరుల నుంచి సానుభూతి పొందడం, బాధకు. అంటే ఒత్తిడి వలన కలిగే బాధకు ఇతరులు సానుభూతి పొందడం. ఎగ్జాంపుల్, ఎగ్జామ్ ఎందుకు మంచి రాలే అంటే ఆరోగ్యం బాగాలని చెప్పడం. ఎగ్జామ్ ఎందుకురా బాబు మంచి రాలంటే నాకు ఆరోగ్యం బాగాలని చెప్పడమే సానుభూతిగా చెప్తారు. ఓకేనా?
ఇది సానుభూతిగా చెప్పచ్చు మనం. మార్క్స్ ఎందుకు ఎక్కరాలి అంటే ఏదైనా ఒకటి రాంగ లేట్ ఎందుకు అయిందంటే, ఎగ్జామ్ లేట్ ఎందుకు అయిందంటే రాంగ టైర్ పంక్చర్ అని చెప్పడం, లేదా ఆటో బోర్వాడ్ అని చెప్పడం, ఇలాంటివి మనకు సానుభూతిగా చెప్పచ్చు. ఇక 8వది మనకు స్వైరకల్పన. అంటే పగటి కలల కారణం. ఉన్నది లేనట్టుగా ఊహించుకోవడం, లేనిది ఉన్నట్లుగా. స్వైరకల్పన అంటే పాటి కళ్ళ కారణం, లేనిది ఉన్నట్లుగా ఊహించుకోవడం. ఓకే, అంటే నిజంగా పొందని వాటిని పొందినట్టు భావించడం. నిజంగా పొందని వాటిని పొందినట్లు భావించడం. ఇదే మనకు స్వైరకల్పనగా చెప్తాం. అంటే పగటి కళలు. అంటే ఎగ్జాంపుల్స్: ఏమీ రాని విద్యార్థి నేను ఐఏఎస్ను అవుతాను. ఏమీ రాని విద్యార్థి నేను ఐఏఎస్ను అవుతానని చెప్పడం. ఫిజికల్గా ఫిట్ లేని విద్యార్థి నేను డిఎస్పీని అవుతానని చెప్పడం. ఇక మన టీచింగ్ పర్పస్లో టెట్ కూడా క్వాలిఫై కాని స్టూడెంట్ నేను డిఎస్సిలో స్టేట్ ర్యాంక్ కొడతానని చెప్పడం. ఇవన్నీ స్వైరకల్పన పాటికల్లో అన్నం చెప్పచ్చు. అంటే ఏమీ రాని విద్యార్థి నేను ఐఏఎస్ అవుతానని చెప్పడం. అదేవిధంగా ఫిజికల్గా ఫిట్ లేని విద్యార్థి నేను డిఎస్పీని అవుతానని చెప్పడం. టెట్ కూడా క్వాలిఫై కాని స్టూడెంట్ నేను డిఎస్సిలో స్టేట్ ర్యాంక్ కొడతానని చెప్పడమే స్వైరకల్పన, లేదా మనము దీన్ని పాటికల ఖండనం అని చెప్పవచ్చు. ఓకేనా? ఇక ఇంకోటి ఉదత్తీకరణం. ఉదత్తీకరణం చూద్దాం. 9వ ఉదత్తీకరణం. తన కోరికలను, ఉత్సుకతలను నేరుగా తృప్తిపరచుకోలేని వారిని సంఘ సంహిత పద్ధతిలో వ్యక్తపరుస్తారు. తమ కోరికలను ఉత్సుకతలను వ్యక్తి
వ్యక్తి తన కోరికలను, ఉత్సుకతలను నేరుగా తృప్తిపరచుకోలేకోక నేరుగా తృప్తిపరచుకోలేక ఓకే సంఘ సమ్మతమైన పద్ధతిలో వ్యక్తపరుస్తారు. దీన్ని ఉదాత్తీకరణగా చెప్పవచ్చు. చూడండి, అంటే ఒక వ్యక్తికి చాలా కోరికలు ఉంటాయి, ఆ కోరికలు విఫలమైపోతుంది. అయినా ఆ కోరికలను మంచి పద్ధతిలో ప్రజెంట్ చేయడమే మనము ఉదాత్తీకరణ చెప్పవచ్చు. అంటే సంఘంలో ఏదేని ఒక వ్యక్తి ఫైనాన్షియల్గా ఈ పెద్ద మోసంలో ఇరుక్కొని దాని అనుభవాలను వేరే రూపంలో వ్యక్తపరుచుకుంటాడు. అంటే అటువంటి అంశాల్లో ఎవరు వెళ్ళకుండా వాళ్ళను జాగృతపరుస్తారు, వాళ్ళ మోటివేట్ చేస్తాడు. అంటే ఫైనాన్షియల్లీ బాగా ప్రాబ్లమ్స్ ఇరుక్కున్న వ్యక్తి తాను పడకపోయినా ఇతర వ్యక్తులను ఫైనాన్షియల్గా మోరల్ సపోర్ట్ చేస్తూ ఆ రంగాన్ని ఎంచుకోద్దని చెప్తాడు. ఎగ్జాంపుల్, స్టాక్ మార్కెట్లో కొలాప్స్ అయిన ఒక వ్యక్తి ఇతరులను స్టాక్ మార్కెట్ ఆడకని చెప్తాడు. అదేవిధంగా ఒక వ్యక్తి ఒక భగ్న ప్రేమికుడు, ప్రేమలో విఫలమైన ఒక వ్యక్తి కవిగా మారడం, ఇలాంటివి ఉదాత్తీకరణకు ఎగ్జాంపుల్. ఉదాత్తీకరణ రక్షతంత్రాన్ని వాడతారు. ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జామ్స్లో మనం క్వశ్చన్స్ ఈ విధంగా ఫ్రేమ్ చేయొచ్చు. భగ్న ప్రేమికుడు అంటే ప్రేమలో విఫలమైన ఒక వ్యక్తి మంచి కవిగా మారడం. ఓకేనా. ఫైనాన్షియల్లీ అంటే ఆర్థికంగా నష్టపోయిన వ్యక్తి ఇతరులకు తన అనుభవాలు పంచి వారిని మోటివేట్ చేయడం, వారిని జాగృతపరచడం. రెండవది, స్టాక్ మార్కెట్లో నష్టపోయిన వ్యక్తి ఇతరులను అందులోకి రావద్దని చెప్పడం లేదా మంచి బుక్ రాయడం. ఇవి మనకు ఉదాత్తీకరణకు ఎగ్జామ్స్లో వచ్చే మోడల్ క్వశ్చన్స్. ఇక ఈరోజు చివరిది ఉపసంహరణ. 10వ ఒక్క నిమిషం మార్కర్ చేంజ్ చేద్దాం. చివరిది ఉపసంహరణ. అంటే సమస్యను వదిలి పారిపోవడం.
సమస్యను వదిలి పారిపోవడం. ఎగ్జాంపుల్స్, మోడల్ క్వశ్చన్స్. సరిగా చదవలేని విద్యార్థి పరీక్షకు హాజరు కాకపోవడం. ప్రాక్టీస్ లేని ప్లేయర్ ఆటకు దూరంగా ఉండడం. మ్యాథ్స్ రాని స్టూడెంట్ మ్యాథ్స్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ కాకపోవడం. ఇవి ఉపసంహరణగా, అంటే సమస్యను వదిలి పారిపోవడం, అంటే సమస్యకు అంటే భయపడి అందులో పార్టిసిపేషన్ చేయకపోవడమే ఇది. డెసిషన్స్ మనకు టెట్ కానీ డిఎస్ఓ కానీ ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్ ఖచ్చితంగా ప్రతిసారి వస్తున్నాయి. మీరు పాత ప్రీవియస్ పేపర్ చూస్తే ఖచ్చితంగా వస్తున్నాయి, టెట్ కానీ డిఎస్ఓలో కానీ. ఈ డిఫెన్స్ మెకానిజం నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ మిళితమై ఉంటుంది. ఏ రక్షతంత్రం చూసినా అందులోనే ఆన్సర్ మనకు వస్తుంది. సో అందులోంచి అంటే క్వశ్చన్ డైరెక్ట్ ఇవ్వకుండా ఇండైరెక్ట్ మెథడ్లో, అంటే అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. మోడల్ మనం చెప్పుకున్నట్లు చూడండి. సరిగా చదవలేని విద్యార్థి పరీక్షకు హాజరు కాకపోవడాన్ని ఏ రకమైన రక్షతంత్రంగా గుర్తిస్తారు లేదా భావించవచ్చు. విద్యార్థి చూడండి, సరిగా చదవలేని విద్యార్థి పరీక్షకు హాజరు కాకపోవడం ఉపసంహరణ రక్షతంత్రం. సో ఏ రకమైన రక్షతంత్రం అంటే ఉపసంహరణ పెట్టేయాలి మనం. ఈ పరిహారం, గమనం, విస్థాపనం అన్ని మొదలు మిగులుతాయి. సో అవన్నీ మర్చిపోయి, అంటే ఇచ్చిన క్వశ్చన్స్లోనే ఆన్సర్ ప్రేమై ఉంటుంది. ఇది ఈ డిఫెన్స్ మెకానిజం యొక్క స్పెషాలిటీ. ఈ రక్షతంత్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ను ఈజీగా గుర్తించాలి. డియర్ స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ మనకు టెట్ కోసం. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. అందరూ బై మార్క్ తెచ్చుకోవాలని చెప్పేసి ఆశిస్తూ ఈ పాఠ్యాంశాన్ని ముగిస్తున్నాం. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.